నమస్తే. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఏమని చెప్పాలి? ఎలా పరిచయం చేయాలో నాకే అర్థం కావడం లేదు. మామూలుగా కాలజ్ఞానాన్ని మనకు అందించింది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. స్వామివారు కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకు అందించారు. మళ్ళీ వీరభోగ వసంతరాయలుగా నేను జన్మిస్తాను అని కూడా చెప్పారు అందులో. అయితే అదే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి అంశతో జన్మించిన గురువుగారనండి. కర్ణాటక యానగొంది ప్రదేశం నుంచి మనకు చాలా సమయాన్నిచ్చారు. మన స్టూడియోకొచ్చారు. రామయోగి గురువుగారు. గురువుగారిని అడిగి కాలజ్ఞానం గురించి, అసలు గురువుగారు వీరబ్రహ్మేంద్ర స్వామి అంశ అన్నారు. దానికేమైనా సాక్ష్యాలున్నాయా? అవేంటో గురువుగారిని అడుగుదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు ముందు కాలజ్ఞానం నుంచి వద్దాం. హ్మ్. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకు కాలజ్ఞానాన్ని ఇచ్చారు. అవును. అది కొంతమంది కల్పితాలు అంటే పూర్తిగా కల్పితాలని కొంతమంది, లేదు ఉన్న వాటిలో కొన్ని కలిపారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ముందు అక్కడి నుంచి కాలజ్ఞానం గురించి మనం ఆ! గురుభ్యోం నమః. మీరు చక్కటి ప్రశ్న వేశారు. ఇది కాలజ్ఞానం. హ్మ్. వీర బ్రహ్మేంద్ర స్వామి చదవకనే వేద మంత్రాలు చదివారు. ఎక్కడ ఆయన బడికి పోలేదు. ఓకే. చదవకనే వేద మంత్రాలు చదివేని. వారి యొక్క వ్రాతలో సున్న కూడా ఉపయోగించారు. హ్మ్. అంటే అరసున్న ఎక్కడ ఉపయోగించాలని ఎవరికి తెలుస్తది? పండితులకే సంస్కృత తెలుస్తది. పండితులకు తెలుసు. పండితులకే అటువంటి మహాత్ముడు చక్కటి వ్రాత. హ్మ్. వారిది యొక్క వ్రాత ఎట్లా ఉన్నదంటే చాలా చక్కగా గుండ్రటి వ్రాత. అటువంటి వ్రాతతోటి గురిజాలు ముళ్ళు తీసుకొని హ్మ్. చక్కగా తాళపత్రాలు రాశారన్నమాట. ఈ యొక్క కాలజ్ఞానంలో ఒకటో అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు ఎవ్వరికీ అవగతం కావడం లేదు. ఓకే. ఆయన భాషణ ఆ ఏంటి? భాష ఎట్లా ఉంది, బ్రహ్మరాత ఎట్లా ఉంటుందో, హ్మ్. ఈ యొక్క అది తెలుగే, సంస్కృత మిళితము. వ్యాకరణానికి దొరకదు. సంస్కృత వ్యాకరణం గాని, హ్మ్. తెలుగు వ్యాకరణం గాని తప్పులు అనిపిస్తుంది. కానీ ప్రక్షిప్తాలు కాదు అని చెప్పడానికి భగవంతుడైనటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి హ్మ్. తన అంశతోటి రామయోగి అయ్యవారు మునుగోటి అగ్రహారములో ఊకొండి రాయములో హ్మ్. రామనగరమందు 1961కి ముందు వారు జన్మిస్తారని సాక్ష్యంగా నా యొక్క జన్మనే దీనికి ఉదాహరణ. ఓకే. అంటే ఇప్పుడు మీరే వీరబ్రహ్మేంద్ర స్వామి అంశగా మేము భావించాలంటారు. ఆ! అంటే ఎందుకంటే కాలజ్ఞానంలో అదంతకంటే ముందు రాసుంది అని. వ్రాసి ఉంది. అంటే మరి అసలు కాలజ్ఞానమే కల్పితం అన్నప్పుడు ఇది అందులో ఎలా నమ్మగాలంటారు? నేనే సాక్ష్యము. నా జన్మనే సాక్ష్యము. ఈ కాలజ్ఞానమే సాక్ష్యము. దీంట్లో మీ ఇష్టం వచ్చినటువంటి ప్రశ్న వేయండి. నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. అంటే కాలజ్ఞానం 500 సంవత్సరాల ముందు పుట్టింది గదా! జరగడం ఎప్పటి నుంచి మొదలవుతుంది? పంచసహస్రానిపై తెలిసేనిమా కలియుగం 5000 తర్వాతనే ఇది యొక్క వ్రాత నేను వ్రాసినటువంటి వ్రాత హ్మ్. అది వ్యక్తమవుతుంది. అప్పుడు 1608లో వారు జన్మించడం జరిగింది. ఓకే. తర్వాత నందికొండకు రావడం జరిగింది. అక్కడ తన పెంచినటువంటి తల్లికి విశ్వరూపం చూపెట్టడం జరిగింది. హ్మ్. అక్కడి నుంచెళ్ళి తీర్థయాత్రకని చెప్పి బనగాని పెళ్ళికి రావడం జరిగింది. గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో గోవుల కాస్తూ అక్కడ కేవలం పాలు తాగి హ్మ్. వారు గుహలో కూర్చొని రామబ్రహ్మ నిర్గుణాకారం వీర బ్రహ్మార్క తేజసం నాదబ్రహ్మ ఇతి ప్రోక్తం నానా దేశాని లక్షణం. వారు నాదబ్రహ్మ తపస్సు చేస్తుంటే చెప్పినటువంటి మాటలే విని వారు గురిజారి ముల్లుతోటి వ్రాసినటువంటిదే కాలజ్ఞానం. ఓకే. ఈ కాలజ్ఞానం ఎటువంటిది అంటే కాలగతులు చెప్పేటటువంటిది. ఇది ప్రతి అక్షరం కూడా బీజాక్షరమే. ఓకే. ఇది విస్తృత అర్థము. అంటే ఒక పదం ఉంటుంది. దానికి ఎన్ని పదాలైనా గాని అర్థాలుంటాయి. అర్థాలిచ్చారు. ఓకే. రాఘవ పాండవేయము అనేటటువంటి ఒక కావ్యం చదవండి మీరు. ఇటు రామాయణానికి, అటు భారత. భారతానికి 2 అర్థాలు. ఒకటే పద్యం. హుహు. ఓకే. హరి అంటే
కోతి అని వస్తుంది, ఉమ్, కప్ప అని వస్తుంది, పామని వస్తుంది, యముడని వస్తుంది, ఎన్నో అర్థాలు వస్తున్నాయి. 22 అర్థాలు కూడా వస్తాయి. అది కాదు, అంతకు మించి కూడా చెప్పొచ్చు. అది కేవలం పండితులకే అది వ్యక్తం అవుతుంది అన్నమాట. ఆ విధంగా అటువంటిది విస్తృత అర్థం కలిగినటువంటిది. ఇది మీరు చదివితే మీకే అర్థం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఉమ్, నేను చదివితే నాకు వర్తించినట్టే అనిపిస్తుంది. కానీ ఎవరి చదవాలనో వారికి చదివితేనే ఈ విధంగా నా యొక్క స్థితి ఉన్నటువంటి వారికి, అంశం ఉన్నటువంటి వారికి ఈ గుర్తులు కనిపిస్తాయి. ఆ గుర్తులు కనిపించిన వారే వీరు అని గుర్తుపట్టడానికి ఇదని చెప్పి కొన్ని సాక్ష్యాలు ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే అది. కాలజ్ఞానం అనేది కాలజ్ఞానం ప్రకారంగా ఉమ్. ఇప్పుడు నడుస్తున్న యుగం ఏంటి? కలియుగమా? ఆ! అయితే ఉమ్, 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఓకే. ఇది క ఇది తప్పు కాదు. ఎందుకంటే దీనికి అనుగుణంగా ఇది మానవ అనుగుణంగా దేవ సంవత్సరాల్ని ఉమ్, లెక్కించి చెప్పడం జరిగింది. ఓకే. ఇది తప్పు కాదు. ఇది మనువు యొక్క స్థితి నుంచి అట్లాగే బ్రహ్మలోకం దాకా, బ్రహ్మ యొక్క ఆయుష్ దాకా, తర్వాత యుగ యుగాంతరాల యొక్క లెక్కలు కరెక్ట్‌గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం తప్పు చేస్తే అక్కడ కూడా దెబ్బ కొట్టొచ్చు కదా! అవును. ఆ! అందుకనే 4,32,000 సంవత్సరాలు, 4 యుగాలు కలిసి ఉమ్, నా 43,20,000 అవుతుంది. 4 అవును. యుగాలు కలిసి. ఇది తప్పు కాకూడదు. అవును. మరి 5,000 అని ఎట్లా చెప్తున్నావు? అని అడగొచ్చు కదా మీరు. ఎగ్జాక్ట్లీ. అది అన్నమాట. 4,32,000 సంవత్సరాలు నడిచేటటువంటి కలియుగాన్ని ఉమ్, మీరు 5,00,000 అంటే ఎట్లా గుర్తించాలి? ఇది తప్పు అనేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఓకే. కానీ అంటే కోకొక్కలు కొంతమంది పండితులు ఏమంటారంటే ఇంకా అసలు కలియుగంలో ప్రథమ భాగమే అయిపోలేదు. చాలా సంవత్సరాలు ఉంది కలియుగం అంతా అవ్వడానికి అంటారు. అంటారు. ఉమ్, అది చెప్పడానికే ముఖ్యంగా కాలజ్ఞానంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వ్రాసినటువంటి ముఖ్య విషయాలు ఇవన్నమాట. ఉమ్, ఇది తాను వ్రాస్తూ ఇది పంచసహస్రానిపై తెలిసేది మా. ఇది 5,000 సంవత్సరాల తర్వాతనే తెలుస్తుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు కూడా పుడతారు ఉమ్, అని వ్రాశారన్నమాట. అయితే పరీక్షిత్ మహారాజు జననం నుంచి తర్వాత అక్కడి నుంచి మొదలై శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన కాడి నుంచి మొదలైనటువంటి కలియుగము ఉమ్, విక్టోరియా రాణి కలకత్తాను ఉమ్, రాజధానిగా చేసుకొని పాలించారు. 1901 సంవత్సరం 1900 అప్పుడు మరణించడం జరిగింది. 8 మంది మంత్రులతోటి పాలన చేసి ఆమె గతం జరిగింది. అంతవరకే ఉన్నది భవిష్యత్ పురాణం. ఓకే. భవిష్యత్ పురాణములో అట్లా పానీయం వదంతి పాని. మన భారతదేశాన్ని ఎటువంటిది భేదభూమి, అవును. సంస్కృత భూమి. సంస్కృతం ప్రతి ఒక్కరు కూడా సంస్కృతంలో మాట్లాడేటటువంటి భేదభూమి మనది. అటువంటిది పానీయం వదంతి పాని. పానీయం సంస్కృత పదము. వదంతి పాని, పాని దేవుభయ అంటే లేచులు వస్తారు, అవును. తుడకలు వచ్చి పరిపాలిస్తారు. షష్ఠిర్ వదంతి 60. షష్ఠి అనేటటువంటి సంస్కృతంలో మాట్లాడేటటువంటి భాష 60 అనే కాడికి దుర్గతి పట్టిందయ్యా. ఉమ్, ఎవరు చెప్పారు? వేద వ్యాస భగవంతుడు చెప్పారు. ఓకే. ఆయన చెప్పినటువంటిదే ఎక్కడి వరకు ఇచ్చాడు? విక్టోరియా రాణి వరకు ఇచ్చాడు. తర్వాత ఇయ్యలేదు. అక్కడికి ఎంత అయింది కలియుగము? 5,000 అయ్యింది. 4,32,000 సంవత్సరాలని వారే వ్రాశారు. ఉమ్, 5,000 వరకే లెక్క ఇచ్చారు. అవును. అదే అంశతో పుట్టినటువంటి పరమాత్ముడైన వీర బ్రహ్మేంద్ర స్వామి తన యొక్క తపస్సులో వినిపించినటువంటి మాటల్లో కూడా 5,000 తర్వాత భగవంతుని యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని చెప్పాడు. ఓకే. చెప్పారు. 5,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ భగవంతుడి యొక్క పునరావిర్భావం జరిగిందంటారా? అయితే ఈ యొక్క 4,32,000 సంవత్సరాల బదులు మనం 5,000కే ఎందుకు తీసుకుంటున్నాం? భగవంతుడు ఏమన్నాడు అంటే, ఎప్పుడైతే ధర్మం పూర్తి లోపిస్తుందో ఓకే. తదాప్య
నేను సుజామ్యహం. తప్పనిసరి సృజామ్యహం, ఉమ్. నాకై నేను పుట్టుకొని వస్తాను, పుట్టి వస్తాను. ఎవరు చెప్పనక్కర్లేదు. అవును. కాబట్టి భగవంతుడు రావలసిన టైం వచ్చింది. కాబట్టి 1/8/1943లో ఉమ్. వే వేదవ్యాసుడు చెప్పినటువంటి కలియుగ అంతం యొక్క శ్లోకం చెప్పాడు. ఓకే. ఎప్పుడు అంటే 12వ స్కందము 2వ అధ్యాయము 24వ శ్లోకం. యదా చంద్ర యదా చంద్ర. చంద్ర సూర్య గురువు ఏకరాశిలో ఎప్పుడైతే సమేస్యంతే ప్రవేశిస్తారో తత్కృతం కృతయుగం వస్తుంది. ఓకే. అంటే సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒక రాశిలో పుష్యమి నక్షత్రములో ప్రథమ పాదములో ఆషాఢ మాసములో కర్కాటక రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో 5000 సంవత్సరాల తర్వాత అప్పుడు కృతయుగం ప్రారంభం అవుతుంది. ఓకే. అంటే ఇది అది ఎప్పుడు జరిగింది? 1/8/1943లో జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఉంది కృతయుగం అంటారు అయితే. అవును కదా! ఎట్లా అనేది నిరూపించడానికి నేను చెప్తున్నాను. అయితే ఎప్పుడన్నాడు? కలియుగము అంతములో వస్తా అన్నాడు భగవంతుడు. ఆయన యొక్క మాట అది. అవును. మరి 43కే అయిపోతే భగవంతుడు ఎప్పుడొచ్చాడు అని మీరు ప్రశ్న వేయొచ్చు కదా! అంతే. అది అన్నమాట. అయితే దానికంటే ముందే భగవంతుని యొక్క అవతారాలు రావాలి. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రాసినటువంటి గోవింద వాక్యాలలో ఏమని చెప్పారంటే, భూదేవి, ఉమ్. దేవేంద్రుడు, మునులు, బ్రహ్మదేవుడు అందరూ కలిసి వైకుంఠానికి పోవడం జరిగింది. ఎప్పుడు అంటే 1891లో కరనామ సంవత్సరము అని దీంట్లో క్లియర్గా రాసింది. ఓకే. డేట్ ఇచ్చాడు. ఎందుకు పోయింది అంటే 4 పాదాల యొక్క ధర్మం పూర్తి లోపించింది. ఎట్లా లోపించింది అంటే, ఎప్పుడైతే కలియుగము మధ్యలోనికి వచ్చిన జరిగిందో. తర్వాత ఉమ్. భట్టి విక్రమార్క కాలం వరకే అది అంతంత జరిగినది. 3044 వరకే జరిగింది. ఉమ్. తర్వాత అంతా కూడా మ్లేచ్ఛలే. నానా భక్షక మ్లేచ్ఛ. ఆ ఓకే. మ్లేచ్ఛుల యొక్క కాలం వచ్చేసింది. అటు ఆంగ్లేయులు ఇటు ముస్లింలు 2000 సంవత్సరాలు పీడించి పిప్పి చేసి మన భారతదేశాన్ని అంతా కూడా నాశనం చేశారు. ధర్మం లేకుండా అయిపోయింది. అప్పుడు 1891లో మహావిష్ణువు దగ్గరికి పోవడం, ఆ స్వామి పంపడం, మహాత్ములు పంపడం, తన యొక్క అంశతోటి పంపడం, ముగ్గురు రావడం జరిగింది. ఓకే. ఎవరు అంటే వీరధర్మజులు, రామధర్మజులు, వీరయోగి. వారితో పాటు ఇంకా 4 వచ్చారు అని చెప్పి దీంట్లో. ఓకే. ఇది సాక్ష్యం. ఇది Proof అది. ఎవ్వరూ చెప్పలేదు ఇంతవరకు. ఓకే. ఎప్పుడు అంటే 5/5/1930లో వారు సూర్యలోకం నుంచి రావడం జరిగింది. దీంట్లో 10వ అధ్యాయంలో మొదటి పేజీలో నక్షత్రం కూడా వ్రాయడం. ఉమ్. ఈ డేట్ ఉంది 10వ అధ్యాయంలో. నేను నిరూపించడానికి తయారుగా ఉన్నాను. ఓకే. అయితే వారు ఎట్లా వస్తున్నారు? అక్కడ సభ చేసి గంధర్వులు ఆడగా, కిన్నెరులు, కింపురుషులు అందరూ కూడా ఆడుతూ ఉండగా, కాలనేమి అనేటటువంటి పుష్పక విమానం ఎక్కి నేను ఈ భూమిదికి వచ్చాను. మహానందికి ఆ ప్రాంతంలో అహోబిలానికి వచ్చాను అని 10వ అధ్యాయంలో రాయాలి. తర్వాత శ్రీముఖమే గురి 33లో ఉమ్. ఉమ్. శ్రీముఖ నామ సంవత్సరమే గురి, ముద్దుగురి, బాలుడై పుడతాడు. 34లో జన్మించడం జరిగింది. ఎప్పుడైతే 34లో భవనామ సంవత్సరములో అంటే 43 కంటే ముందు 34కి వచ్చారు కదా. ఉమ్. వారు ఎటువంటి రూపం అంటే వారి పేరు వీరధర్మజులు. సూర్యలోకములో కంకణము గట్టి ధర్మరక్షణ కొరకు దేవతలంతా కూడా కొలువగా వారు భూమి మీదకి రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నారంటారు అక్కడ. వారే వీరధర్మజులు. వారే స్త్రీ రూపంగా వచ్చినటువంటి మాణికేశ్వరి మాత కల్కి అవతారం అని ముందుగా ఇవ్వడం జరిగింది. ఓకే. తానే నేను నేనే తాను జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాదము ఆనగుంది. ఆ యానగుంది ఎటువంటిది? జన్మను తరింపజేసుకునేటటువంటిది. భక్తి నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి మహాదోషాలు కూడా తొలగేటటువంటిది.
అటువంటి యానం ఉంది. దాని పక్కకు అక్కడ ఉన్నది ఇంకొక యానం ఉంది. అది కాదు, ఊటుకూరు మెతకసీమ బసవ కళ్యాణి నుంచి ఇంత దూరంలో ఏడుకుంటారు. వారి పేరు మాణికేశ్వరి మాత. వారే వీరధర్మజులు. వచ్చింది మరి స్త్రీ రూపం కదా, అవును. మరి ఆ పేరు ఉన్నదేమో పురుష వీర రూపం ఇది కదా. భగవంతుడు ఆత్మ స్త్రీ కాదు, హ్మ్. పురుషుడు కాదు. అవును. తల్లి గర్భానికి వచ్చినప్పుడే స్త్రీ పురుష భేదాలు వస్తాయి. ఆ విధంగా వచ్చి మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం తల్లిలాగా ప్రేమ చూపెట్టి అందరినీ జ్ఞానవంతులు చెయ్యటానికి, పాపాన్ని ప్రక్షాళన చెయ్యటానికి, భక్తుల్ని మార్చడానికి వచ్చినటువంటి మొదటి అవతారమే కల్కి కల్కి అవతారం. అవతారం. అది వారే మాణికే వీరధర్మజులు. ఆవిడే మాణికేశ్వరి అమ్మవారు అంటారు. వారి యొక్క శిష్యున్నే రామయోగి. ఓకే. అందుకు సాక్ష్యమే నేను. ఇది సత్యం సత్యం న సంశయ. అస్మాపి లిఖితం యత్రాపి విరూపాక్ష ఈశ్వర సన్నిధౌ. ఆ ఈశ్వరుడే సాక్షి అని చెప్పి వీర బ్రహ్మేంద్ర స్వామి వ్రాశారు. బాగుంది 7వ సార్. అధ్యాయంలో చివర్లో శ్లోకాలు ఇచ్చాడు. ఆ విధంగా వ్రాసి కల్కి అవతారం రావడం జరిగింది. ఓకే. అదే అన్నమాట. ఫై అయితే రెండవ అవతారం తాను వస్తా అన్నాడు కదా, హ్మ్. మీరు అడగండి ఇప్పుడు చెప్తాను. అదే మళ్ళీ బ్రహ్మేంద్ర స్వామి వస్తాను అది కాదు నేనేది. ఆ, ఓకే. కలియుగం ప్రకారం మరి అలా అంతం అంటే 2030 వరకు సమయం అయిపోతే మరి కలియుగాంతం జరుగుతుందని అనుకోవచ్చా? ఆ. అయితే 43కే వారి కలికి అవతారం రావడం జరిగింది కదా. కలికి హ్మ్. అంటే స్త్రీ రూపం. ఓకే. సంస్కృతంలో స్త్రీ రూపకంగా వచ్చారు. మహావిష్ణువే వచ్చారు. 3 రూపాలతో వచ్చారు. వచ్చారు. ధ్యానం గురించి, యోగం గురించి వారు ఇచ్చిన తర్వాతనే ప్రపంచమంతా కూడా ధ్యానం చేయాలి, యోగం చేయాలి అని అందరూ ధ్యానం ధ్యానం చేస్తుర్రు, యోగం చేస్తుర్రు. అందరూ కూడా సత్యయుగ ధర్మాన్ని పాటిస్తున్నారు. హుహు. ఇప్పుడు ఆల్రెడీ మొదలైందంటారు అయితే. మొదలు అయ్యింది. అందరూ కూడా ధ్యానం చేయాలి, యోగం చేయాలి అంటున్నారు కదా. దయాగుణం ఉన్నది కదా, దానగుణం ఉన్నది కదా, తపస్సు ఉన్నదిగా, సత్యగుణం ఉన్నదిగా. ఇవి 4 కానీ అంతకంటే దుర్మార్గులు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయారు కదా! పోతారు. పోయే కాలం వచ్చింది కాబట్టి వాళ్ళు పోతారు. నానా భక్షకం మ్లేచ్ఛః. మ్లేచ్ఛులంతా కూడా కులం మతం లేదు. నానా భక్షక మ్లేచ్ఛః. వాళ్ళనే మ్లేచ్ఛులు అంటారు. వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీనశని పోయిన నెల అవును. 29వ తారీఖు మార్చి నెలలో ప్రవేశం అయ్యింది. అయిన తర్వాత మ్లేచ్ఛ నాశనం అని 11వ అధ్యాయంలో సంస్కృతంలో వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా వ్రాశారు. ఓకే. అంటే 25 నుంచి ఇప్పుడు శని ఆల్రెడీ మేషంలోకి వచ్చాడు. వచ్చింది ఇక నుంచి ఎప్పటి వరకు? మ్లేచ్ఛ నాశనం. ఎప్పటి వరకు అంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు హ్మ్. మీనరాశిలో. మ్లేచ్ఛులంతా కూడా ఇదైపోతారు. తర్వాత తర్వాత వృషభంలో. కొంత మేలు జరుగుద్ది. ఒకేసారి చంపను. ఓకే. ఈ మంటిపాము శ్రీలంకలో తల ఉన్నది, తోక రామేశ్వరం ఉన్నది. అయినా సరే విభీషణ్ అంతటి పుణ్యపురుషులు ఉన్నారు కాబట్టి నేను చంపను, బెదిరించను, అవకాశం ఇస్తాను. వాళ్ళు మారకుంటే మాత్రం దండం దశగుణం భవేత్. ఓకే. అదే అన్నమాట. ఆయన కల్కి భగవానుడు వస్తాడు కదా. నిరుపమ ఖడ్గధార నిజ బ్రాహ్మణ జన్మములోని జన్మమును సురలను మెచ్చవచ్చదను సూర్యులు మెచ్చగా రామధర్మజులు. ఆ రామధర్మజులే కల్కి అవతారము. అవును. వీరధర్మజులే కల్కి అవతారము. వీరగురుడే కల్కి అవతారం. ఈ ముగ్గురి యొక్క రూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపమే దత్తాత్రేయులు. హ్మ్. ఆ దత్తాత్రేయుల యొక్క స్థితే జరుగుతుంది. ఇది సత్యం సత్యం న సంశయ. ఇప్పుడు జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు జరుగుతుందంటే అంతం 2030, 35 కంతా మొత్తం కలియుగం. అయితే మళ్ళీ ఇప్పుడు అదే శ్లోకము సూర్యుడు చంద్రుడు గురువు ఒకేసారి. ఏకరాశిలో కూడడము, అదే పుష్పవీ నక్షత్రములో ప్రథమ పాదములో ఆషాఢ మాసములో మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు 12/8/2026లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ అంతే. ఆ! అదే అదే స్థితిగతి వేదవ్యాసుడు చెప్పినటువంటి ఆధారంగా మళ్ళీ వస్తుంది. అంటే దీనికంటే మళ్ళీ వారు ముందుగానే పుడతా అన్నారు. మహావిష్ణువే రావడం జరిగింది. ఈ ఆ విధంగా జన్మ తీసుకోవడం జరిగింది. బ్రాహ్మణ వేషములో హుహుహు. అన్నాడు కదా. శంబల గ్రామంలో కలికి పుడతాడు అని అవును. ఉంది.
ఉన్నది. ఉమ్. విష్ణుయేష అనేటటువంటి బ్రాహ్మణుని యొక్క ఇంట్ల కలికి ప్రాదుర్భవతి, వారు ఎప్పు- పుడతారు ఎప్పుడు అంటే ఎప్పుడు? అని చెప్పారు. అవును. మరి ఆ యొక్క శంబల గ్రామం ఎక్కడుంది? అది దివ్యమైనటువంటిది కదా. అవన్నీ కూడా చాలా లోతైనటువంటి పదాలు. ఓకే. అక్కడ ఉండి వ్రాసిందే ఈ కాలజ్ఞానం అని ఒకటో సౌజన్యంలో వ్రాయడం జరిగింది. ఓకే. అక్కడ కూర్చొని, ఎక్కడ శంబల గ్రామంలో కూర్చొని వ్రాశారు నలుగురు మహాత్ములు. అదే ఈ ఈ కాలజ్ఞానం. అయితే అక్కడ పుట్టినటువంటి బ్రాహ్మణ జన్మలో పుడతా అన్నాడు కదా. ఇప్పుడు వారు బ్రాహ్మణ జన్మంలో పుట్టడం జరిగింది. అయితే ఎప్పుడు? 12/8/2026 కంటే ముందు పుట్టాలి. అవును. కాబట్టి పుట్టడం పుట్టారు, జరిగింది జరిగింది. అని భవిష్యమాలిక ఉత్తర భారతదేశంలో అచ్యుతానంద దాసు 5గురు మిత్రులు కలిసి, వారు ఎవరు అంటే శ్రీకృష్ణుని యొక్క స్నేహితులు వాళ్ళు. ఉమ్. వారి యొక్క దయచేత మళ్ళీ జన్మ తీసుకొని ఒరిస్సాలో పుట్టి భవిష్యమాలిక అనేటటువంటి గ్రంథాలను వ్రాయడం జరిగింది. ఉమ్. అయితే వారికి ఏమని ఆశీర్వాదం అంటే, నేను ఒక పద్మమాల ఇస్తున్నాను, అది వేసుకొని మీరు తిరగండి, ఎక్కడైతే దాని యొక్క రేకులు పడిపోతాయో అక్కడ కూర్చొని వ్రాయండి, మీ యొక్క దివ్యశక్తి వస్తుంది, అదే భవిష్యమాలిక అవుతుంది అని ఉమ్. చెప్పా. చెప్పడం జరిగింది. ఎవరు? జగన్నాథుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు వ్రాసిందే భవిష్యమాలిక. నేను అక్కడ చదివాను, ఇక్కడ కాలజ్ఞానం చదివాను. రెండు. అక్కడ భవిష్యత్తు పురాణం చదివాను, భవిష్యమాలిక చదివాను, కాలజ్ఞానం చదివాను. ఇవన్నీ చదివి మీ ముందు కూర్చున్నాను. ఇది సత్యం అన్నమాట. ఇది ఎండింగు. ఎందుకు అంటే ఈ మధ్యకాలం అంతా కూడా ఏమిటది అంటే 4,32,000 సంవత్సరాల్లో అది ఎటువంటిది? అది అంతా కలియుగ సంవత్సరాలు ఇచ్చారు. ఓకే. కలియుగ కాలమానం అది. దీంట్లో అంతర్యుగాలని ఉంటవి, ధర్మయుగాలని ఉంటవి. 3 రకాలు ఉంటాయి. ఓకే. ఇది ఎవరు చెప్పరు, ఎక్కడ వ్రాసి ఉండదు, మహాత్ములకే తెలుస్తుంది. ఉమ్. ఇది ధర్మయుగం, ధర్మాన్ని నిలపడానికి వచ్చినటువంటి యుగం ఇది. ధర్మం మారుతుంది. కృతయుగ ధర్మంబు పారంబు మోరి అని చెప్పి కేవలం ఈ పరమాత్ముడు వ్రాశాడు. ఎక్కడ? ద్విపద కావ్యంలో వ్రాశాడు. దీంట్లో ఉంది, ఓకే. రాశాడు. ఆ ధర్మాన్ని నిరూపించడానికి, అది చేయటానికే నేను వస్తున్నాను. ఇది ధర్మ సంస్థాపన యుగము. ఓకే. ఈ కాలం ఉన్నది కదా, 43 నుంచి ఇప్పుడు వచ్చే సంవత్సరం వరకు ఈ మధ్య కాలం అంతా సంధి సంధికాలం. కాలము. ఓకే. అది 4,32,000 కరెక్టే, ఉమ్. ఇది కరెక్టే. ఓకే. ఫైన్. దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి కలియుగ సంవత్సరాలు తెలిపేటటువంటి యుగం, ఉమ్. అంతర్యుగం, దాంట్లో వచ్చేటటువంటి యుగాలన్నీ ఉంటాయి. ధర్మయుగం అని ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు, కేవలం మహాత్ములకే తెలుస్తుంది. ఈ యొక్క రహస్యాన్ని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా కూడా ఇది ధర్మాన్ని నిలపటానికి వచ్చినటువంటి పరమాత్ముడే జగన్నాథుడు. నైస్ అండి. మంచి విశ్లేషణ. అంటే కాలజ్ఞానంలో ఉన్న విషయాలన్నీ అంటే మీరు ఆయన అంశగా వచ్చి మాకు వివరించినట్టుగానే అనిపించింది క్లియర్గా. గురువు గారు, మీరు చెప్పింది ఇది ధర్మయుగం వరకు వచ్చామని చెప్పారు. కలియుగ అంతం అయిపోయింది అని. ఈ శని ఎప్పుడైతే మీనరాశిలోకి వచ్చాడో అక్కడ నుంచి ఇంకా అంత పర్యవసానం అంతా అందరూ ఎదుర్కోవాల్సింది అంటున్నారు. వాటి దశలు ఏంటో ఒకసారి మాకు తెలియజేయండి. అది అయితే బ్రహ్మంగారు వ్రాసినటువంటి వీరధర్మజ చరిత్ర అనేటటువంటిది 11వ అధ్యాయంలో సంస్కృతంలో వ్రాయడం జరిగింది. చివరన ఏమని ఇచ్చారంటే, శని ప్రవేశం ఎప్పుడైతుంది అంటే 29/3/2025 నుండి 2/6/2027 వరకు మీనరాశిలో శని ఉంటున్నాడు. అప్పుడు ఏం జరుగుద్ది అంటే మ్లేచ్చులు నాశనం అవుతారు. ఓకే. మ్లేచ్చులు అంటే కులం మతం లేదు, ఎవరైతే గురు ధర్మములు లేక కుటిల మానవులు తిరుగుచుందురు పలు దేశాలు అని అందరూ కూడా తిరిగి ఎక్కడ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఇదయ్యి వాళ్ళు పతనమైపోతారు, నాశనం అయిపోతారు. టైం వచ్చేసింది. అయితే తర్వాత 3/6/2027కు మేషరాశిలోనికి శని వస్తున్నాడు. వారు చెప్పిందే ఇది. తర్వాత 7/8/2029కి వరకు మేషరాశిలో శని ఉంటుంది. అప్పుడు కొద్దిగా మాత్రం మేలు జరుగుతుంది, లోకానికి మేలు జరుగుతుంది అని చెప్పాడు. తర్వాత
వృషభ రాశిలోనికి 8/8/2029కి ప్రవేశిస్తున్నాడు శని. ఉమ్. అక్కడి నుంచి 35/2032 వరకు ఉంటున్నాడు. ఈశాన్య మూలలో విషగాలి పుట్టి విపరీత జనులంతా చచ్చారమ్మా. మన భారతదేశంలో 2032లో అంటారు. 32 వరకు ఉంటుంది. ఈ లోపట్నే 29 నుంచి విపరీతంగా చచ్చిపోతాడు. ఓకే. యుద్ధం జరగవచ్చు, వ్యాధులు జరగవచ్చు, మత కల్లోలాలు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, విపరీతంగా చస్తారు అవునండి. అని బ్రహ్మంగారి యొక్క ఈ ఏకాదశ అధ్యాయమే సాక్ష్యము. డేట్లు తెలిసినాయి. అంటే మీరు ఇప్పుడు చెప్పిన ఆ డేట్ల ప్రకారం కూడా ఇప్పుడు జరుగుతున్న సూచనలు అలానే ఉన్నాయి. అమెరికా, చైనా అసలే స్టార్ట్ అయింది ఆ, సుంకాల పేరు మీద. ఇజ్రాయిల్, గాజా అక్కడ ఫైటింగ్. అంటే మొత్తానికి మూడో ప్రపంచ యుద్ధం వచ్చి మీరు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు పూర్తిగా జరిగేలా కనిపిస్తున్నాయి. దాంట్లో తప్పనిసరిగా జరగబడుతుంది, లేకపోతే తప్పవుతుంది. అవును. ఈ కాలజ్ఞానం తప్పే అయితే కాశీలో గోహత్య చేసిన పాపాన పోతాను. నేను జన్మ తీసుకొని వస్తాను. నిరుపమ ఖడ్గదార నిజ బ్రాహ్మణ జన్మం లోని జన్మమును అంటే లోపడి చిన్న జన్మలో పుట్టవచ్చు, బ్రాహ్మణ జన్మలో కూడా పుట్టవచ్చు. నా పుట్టుక నాకే తెలియను, ఏ దేవదేవుడు ఎరగడు. ఆ విధంగా వస్తాను. మరి ఖడ్గం పట్టుకొని వస్తా కదా, వాకు డాకుల చేత వన్య ఇచ్చే వాకే డాకయ్యా, అదే కత్తి. ఒక్క మాట అన్నదంటే అది అయిపోతుంది. అదే వాక్కు డాకుల మీద వన్య తెచ్చే అని స్వామివారే చెప్పారు. కత్తి కనిపించదు, గుర్రం కనిపించదు, కానీ పంచశక్తులతోటి భూమండలం కరిష్యామి. ఈ యొక్క పంచభూతాలతోటి ఈ విధంగా భూమండలం అంతా కూడా ధర్మం నిలబడుతుంది. ఎక్కడ అయితే పాపం ఎక్కువైతుందో అక్కడ భూకంపాలు వస్తాయి. ఇది అమ్మవారు చెప్పారు. అక్కడ ఒప్పుకొని వచ్చారు. వైకుంఠంలో భూదేవి స్వయంగా ఆమెకు స్థితి ఉన్నది. ఎక్కడైతే పాపం ఎక్కువ ఉందో అక్కడ భూకంపాలతోటి అందరినీ ఇది చేసి నాశనం చేస్తాను ఆమె చెప్పింది. వస్తున్నాయి కూడా అండి. అట్లాగే సునామీ, అగ్ని చేత, వాయువు చేత, జలము చేత, ఇంకా వ్యాధుల చేత, అనేక రకమైనటువంటి విపత్తుల చేత భూమండలం కరిష్యామి. ఈ విధంగా భూమి అంతా కూడా ప్రక్షాళన చేస్తాము. తర్వాత మిథున రాశికి ఎప్పుడు అంటే 31/5/2032 నుండి 11/7/2034 వరకు మిథున రాశికి శని వస్తున్నాడు. అప్పుడు భూభారం అంతా కూడా నాశనం అవుతుంది అని స్వామివారి మాటలు. భూభారం నాశనం అంటే పాపాత్ములు అనే వాళ్ళే ఉండరు. అందరూ యోగము, ధ్యానము, సత్యము, ధర్మము అనేటటువంటి వాళ్ళే ఉంటారు. ఎప్పుడు అంటే 2032 నుంచి 34 లోపల అంత ధర్మాత్ములే. ఇది సత్యం అన్నమాట. తర్వాత ఆనందనామ సంవత్సరములో కలియుగ యొక్క ధర్మం ఇప్పుడు లేదు. వాళ్ళు ఇట్లా ఉంటురు, వీళ్ళు ఇట్లా ఉంటురు అని అన్నారు కదా, అప్పుడు దొరకరు. అంత సత్యయుగమే అవుతుంది. అంతే సత్యవంతులే ఉంటారు. ధ్యానం, యోగం, ధర్మం, న్యాయం అంతా కూడా విచారించే వాళ్ళే ఉంటారు. ఈ మాటలు తప్పు కాదు, బ్రహ్మంగారు రాసినటువంటి మాటలు ఇవి. ఆనందనామ సంవత్సరములో కలియుగ ధర్మం నాశనం అవుతుంది. కలియుగ ధర్మం అన్నాడు, కలియుగం అనలే, కలియుగ ధర్మం అన్నాడు. దానికి అక్కడ దెబ్బ కొడుతుంది. కలియుగ లక్షణాలకు, కలియుగ సంవత్సరాలకు దెబ్బ కొడుతుంది. అది కాదు, అంతర్యుగం యొక్క ధర్మాన్ని నిలపటానికి వచ్చినటువంటి పరమాత్ముడే కలికి బాబు.